నిశ్శబ్ద సంగీతం రచన సి ఆనందారామం గారు. జానకి తల వంచుకుని దీనంగా చూస్తూ ఎక్కడికో నడిచిపోతోంది ఒంటరిగా. కళ్ళల్లో నీటి బిందువులు మిలమిలలాడుతున్న పెదవులు బిగబట్టుకుని ఆపుకుంటోంది. ఆ కన్నీరు తుడిచి ఆమెను ఓదార్చాలనే తపనతో తను వెనక పరిగెత్తుతున్నాడు. ఎంత ప్రయత్నించినా ఆమెను అందుకోలేకపోతున్నాడు. జానకి అని పిలుస్తున్నాడు ఎలుగెత్తి. కానీ ఆ శబ్దం కంఠం దాటి రావటం లేదు. ఆ పిలుపుకి జానకి అందుకోలేదు. ఆ పిలుపుకి ఎప్పటికీ ఎంతోసేపటికి జానకిని అందుకోగలిగాడు. భుజాలు పట్టుకుని తన వైపుకు తిప్పుకున్నాడు. ఒక్క క్షణం విభ్రాంతితో చూసి వెక్కి వెక్కి ఏడుస్తూ తన కాళ్ల దగ్గర కూలబడిపోయింది జానకి. చటుక్కున కళ్ళు తెరిచాడు మాధవ. ఏదో గాబరాగా గబగబా గది దాటిపోతున్న జానకి కనిపించింది. ఒక్క క్షణం ఏం అర్థం కాలేదు. కాళ్ళు దగ్గర కొంచెం వాడిపోయిన మల్లెపూలు పడున్నాయి. జానకి వచ్చి తన కాళ్ళ దగ్గర కూర్చుని వెళ్ళిందా? అందుకే తనకి విచిత్రమైన కళ వచ్చిందా? కళలు చాలా రకాలుగా వస్తాయి. కొన్ని కళలు మనం అతి బలవంతాన అణిచిన కోరికలకు వచ్చిన రెక్కలు. మరికొన్ని మనస్సులో వ్యక్తావ్యక్తగా ఉన్న ఏ అనుభూతికో మానఃపలకంపై స్పష్టమైన రూపకల్పన. ఈ రెండు రకాల కళలు పూర్తి వ్యవస్థలోనే వస్తాయి. మరొక రకం కళలు నుషుప్తావస్థలో వస్తాయి. ప్రత్యక్షంగా జరుగుతున్నది సబ్కాన్షియస్ అందుకోగలుగుతోంది. కానీ పూర్తిగా జాగ్రత్తావస్థలో మాత్రమే పనిచేసే మనసు దానిని అందుకోలేదు. ప్రత్యక్షంగా జరుగుతున్నది ఆధారంగా మన భావన కూడా కొంత అల్లుకుని కలగా భ్రమ కలగజేస్తుంది. ఇప్పుడు తనకు వచ్చిన కళ అలాంటిదా? జానకి వచ్చి తన పాదాల దగ్గర కూర్చోగానే తన సబ్కాన్షియస్ జాగృతమైంది. అందుకే అలాంటి కళ వచ్చింది. కాళ్ళ దగ్గర పడున్న మల్లెల్ని తీసుకుని చెక్కిలి కానించుకున్నాడు మాధవ మొహం కడుక్కోగానే కాఫీ కప్ అందించింది జానకి. కప్ అందుకుంటూ జానకి ముఖంలోకి పరిశీలనగా చూశాడు. గంభీరంగా ఉన్న జానకి పెదవులపై చిరునవ్వు రేఖలు వ్యాపించాయి. చెక్కిళ్ళు ఎర్రబడగా క్రింద పెదవిని పంటి మధ్యకు లాక్కుంటూ ముఖం పక్కకు తిప్పుకుంది. ఆ లజ్జాభివ్యక్తీకరణ మాధవను ముగ్ధుణ్ణి చేసింది. వచ్చే చిరునవ్వును అణచి ఉన్న ఆ బిగించిన పెదవులను తన్మయుడై చూస్తూ నిల్చుండిపోయాడు. తడబడే అడుగులతో అక్కడి నుంచి కదిలిపోయింది జానకి ఫలహారం అందిస్తూ జానకే భోజనం వడ్డిస్తూ ఆ రోజంతా చాలా హాయిగా గడిచిపోయింది మాధవ్కి. ఆ ఉదయం జానకి తన కాళ్ళ దగ్గర కూర్చునుందని అనుమానం కలిగిన తర్వాత తన చూపులకు అందిన ఆమె చెక్కిళ్లలోని రాగరేఖల్ని స్పష్టంగా చూశాక జానకి హృదయంలో తనకు స్థానం ఉందని అర్థమైపోయింది మాధవికి. ఇక ఆ రాత్రిని వ్యర్థం చేయకూడదని గట్టిగా నిశ్చయించుకున్నాడు. మంచినీళ్లు బల్ల మీద పెట్టి పాల గ్లాసు స్టూలు మీద నుంచి లైబ్రరీ గదిలోకి వెళ్ళిపోయింది జానకి కంపిత స్వరంతో పిలిచాడు. జానకి ఆగింది. అక్కడే నిలబడి ఏమిటి అంది. ఇలారా. చెప్పండి. నువ్వు ఆ గదిలో పడుకోవద్దు. మరెక్కడ పడుకోవాలి? ఇక్కడ తన పక్కనున్న మంచం చూపించాడు. జానకి ముఖం గంభీరమైపోయింది. అతి గంభీరంగా ఉన్న మొహాన్ని చూసినప్పుడే మాధవకు మాటలు కరువు అవుతాయి. తనకున్న చాలా బలవత్తరమైన ఏదో అద్భుత శక్తి ముందు నిలిచినట్టు అనుభూతి కలుగుతుంది. జానకితో లాలనగా కానీ అధికారికంగా కానీ మాట్లాడగలిగే ధ్వని మోగబోతోంది. అతని లోపలి ఏదో సున్నిత భావన ఆ గంభీర్యం ముందు తలవంచి పరాజయాన్ని అంగీకరింపజేస్తోంది. నేను ఇక్కడ పడుకోవడం బాగుండదు, శాంతంగా అంది జానకి. అతి శాంతంగా ఉన్న ఆ స్వరంలో అంత వాడి ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాలేదు మాధవకి. అయినా శక్తిని అంతా కూడదీసుకుంటూ ఎందుకు బాగుండదు, మనం భార్యాభర్తలం అన్నాడు. జానకి నవ్వింది. నిజంగా? ఆశ్చర్యంగా అడిగింది. మాధవ తల వాలిపోయింది. నన్ను క్షమించు జానకి, నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను అని బాధగా అన్నాడు. ఇందులో మీరు క్షమాపణ కోరవలసిందేముంది? నేనే క్షమాపణ కోరుకోవాలి మీ కోరికను మన్నించలేకపోయినందుకు. అంటే నువ్వు అర్థం చేసుకోండి, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు విడాకులు ఇస్తానని మీకు చేసిన వాగ్దానం నిలబెట్టుకోగలిగే శక్తి నాకుండాలి. మన మధ్య ఈ బంధం ఏర్పడితే నాలో ఆ శక్తి సన్నగిల్లిపోవచ్చు. ఏం మాట్లాడుతున్నావు జానకి? ఇంకా విడాకుల ప్రమేయం ఏముంది అసలు దీంట్లో? అసలు అవసరం ఎలా వస్తుంది? ఏమో, ఎవరు చెప్పగలరు?
మొదట మీకు నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు, నా ప్రార్థన అంగీకరించారు. ఇంకా పెళ్ళై వారమైనా కాలేదు, ప్రేమించామంటున్నారు. పై వారానికి ఏమంటారో, ఎలా ఉంటుందో. మాధవ దిమ్మెరపోయాడు. కళ్ళు వెడల్పు చేసుకుని జానకి ముఖంలోకి చూడటం తప్ప ఏమీ మాట్లాడలేకపోయాడు. ఆ చూపులకి కదిలిపోయింది జానకి. నేను మీ దాసిని. మీరు కోరిన నాడు తప్పక విడాకులు ఇవ్వగలను. మీరు కొంచెం స్థిమితంగా ఆలోచించుకొని నిర్ణయించుకోండి, త్వరపడకండి అని పక్క గదిలోకి వెళ్ళి తలుపులు బిగించుకుంది జానకి. మాధవ మంచం మీద ఒరిగిపోయాడు. తనకు జానకి కావాలి. తన శరీరం, మనసు ఆమె కోసం పరితపిస్తున్నాయి. ఈ ఘోష ఆమెకి ఎలా వినిపిస్తుంది? ఆనాడు తాను స్పష్టంగా ప్రకటించిన అసమ్మతిని చెరిపి వేయగలిగే మార్గం ఏముంది? అంత స్పష్టంగా తిరస్కరించి ఆమె ప్రార్థన మీద వివాహం చేసుకుని అంతలో అనురాగం ప్రకటిస్తున్న తనను జానకి చెంచల మనస్కుడు అని అనుకోవటంలో ఆశ్చర్యం ఏముంది? నిజంగా తన మనసు చెంచలమైనదా? ఇంచుమించు సంవత్సరానికి పైగా సరళతో సన్నిహిత పరిచయం ఉంది. సరళ పరీక్షలు కాగానే అత్తయ్యకి చెప్పి పెళ్లి చేసుకోవాలని కూడా నిశ్చయించుకున్నాడు. సరళను తప్ప ఇతరులను గురించి ఆలోచించని తన మనస్సులోకి ప్రయత్నించిన సరళ రావటం లేదు. జానకిలోని ఏ శక్తి తనని ఇంత వశపరుచుకుంది? నిజంగా జానకి అన్నట్టు తన మనసు మళ్ళీ మారుతోందా? అంత బలహీనమైందా? ఇంతవరకు ఎందరో అందమైన స్త్రీలతో పరిచయం ఉంది. ఎవరి కోసమో తన మనసు ఇలా పరితపించలేదే. సరళ ఈ విషయాన్ని ఎలా తీసుకుంటుంది? అసలు సరళకి ఈ సంగతి ఎలా చెప్పాలి? రకరకాల ఆలోచనలతో వేగిపోతూ ఎప్పటికో గాని నిద్రపోలేకపోయాడు మాధవ. ఉదయం కాఫీ కప్పుతో సమీపించిన జానకిని చూసేసరికి అతని మనసు మళ్ళీ వశం తప్పింది. శరీరం ఉరకలేసింది. అతి బలవంతాన నిగ్రహించుకున్నాడు. జానకి తనను కాముకుడు అనుకుంటోంది. తను కొంత సహనం వహిస్తే తన ప్రేమ ఆమె అర్థం చేసుకునే రోజు రాకపోదు. కుర్చీలో కూర్చుని ఏదో ఎంబ్రాయిడరీ కుట్టుకుంటోంది కాత్యాయని చక్కగా కుట్టగలదు. ఇంత వయసు వచ్చిన ఆవిడ ఎప్పుడు ఏదో పనిలో నిమగ్నురాలయ్యే ఉంటుంది. జానకి తను కూడా ఒక బట్ట తీసుకుని కాత్యాయని దగ్గర కుట్టు నేర్చుకుంటోంది. మాధవ వెళ్ళి కాత్యాయని దగ్గర కూర్చున్నాడు. కాత్యాయని నవ్వి, నా తప్పు లేదు మాధవ. జానకిని నీ దగ్గరికి వెళ్ళమని ఇందాకటి నుంచి పోరుతూనే ఉన్నాను. తనే నా మాట వినకుండా ఇక్కడ కూర్చుంది. చూసావా జానకి, నేను చెప్పలేదు నువ్వు వెళ్ళకపోతే వాడే ఇక్కడికి వస్తాడని అంది. జానకి మాధవ కూడా సిగ్గుపడిపోయారు. నేను రేపు వెళ్ళిపోతున్నానని చెప్పడానికి వచ్చాను అత్తయ్య అని త్వరగా అన్నాడు. కాత్యాయని తెల్లబోయింది. రేపా? ఇంకా 4 రోజుల వరకు సెలవు పెట్టావుగా అంటూనే జానకి వైపు చూసింది. జానకి తల వంచుకుని దీక్షగా కుట్టసాగింది. నిజానికి మాధవకో ఉండాలనే ఉంది. కానీ జానకి సమక్షంలో తనను తాను నిగ్రహించుకోలేకపోతున్నాడు. చివరకు బలాత్కారంగానైనా సరే జానకిని పొందాలన్నంత ఉద్రేకం పొంగుతోంది అతనిలో. సంఘం తనకు ఇచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించి జానకిని వశపరుచుకునే అంత పశుత్వం లేదు అతనిలో. జానకి తనను అర్థం చేసుకునే వరకు సహనం వహించాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఈ ఘర్షణకు తట్టుకోవటం కష్టంగా ఉంది. అందుకే వెళ్ళిపోవడానికే నిర్ణయించుకున్నాడు. అవును, కానీ అక్కడ కొంచెం పనులున్నాయి, వెళ్ళాలి. ఒక్క క్షణం కాత్యాయని మాధవిని జానకిని మార్చి చూసింది. నీ ఇష్టం అనేసి తన కుట్టు పనిలో లీనమైపోయింది. మెడ్రాస్ చేరుకున్న దగ్గర నుంచి మాధవకి సరళ ఎలా ఎదుర్కోవాలో పెద్ద సమస్య అయిపోయింది. తాను వచ్చిన సంగతి మోహన్ ద్వారా సరళకు తెలిసి తీరుతుంది. ఇంకా సరళ వచ్చేస్తుంది. అంతకు 10 రోజుల క్రితం వరకు సరళ రాక కోసం ఉత్సాహంతో ఎదురుచూసే మాధవ ఆ రోజేదో భయంతో ఎదురు చూస్తూ కూర్చున్నాడు. సరళ వస్తూనే మాధవ మెడ చుట్టూ చేతులు పెనవేసి, ఇన్నాళ్ళక రావటం అంది గారాభంగా. మాధవ నెమ్మదిగా చేతులు విడిపించుకున్నాడు. సరళను చూస్తూనే ఉద్వేగంతో కొట్టుకుపోయే తనలో సరళ స్వయంగా మెడ చుట్టూ చేతులు వేసినా ఏ సంచలనం కలగకపోవటం అతనికి ఆశ్చర్యం కలిగించింది. అలా స్థిమితంగా కూర్చో చెప్తాను అని నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు. సరళ దెబ్బతిన్నట్టయింది. తన మెడ చుట్టూ చేతులు వేయగానే మరింత గాఢంగా దగ్గరికి తీసుకుంటాడు అని అనుకోవడానికి బదులు విడిపించుకున్నాడు. ముఖం ముడుచుకుని ఎడంగా కూర్చుంది. వడలిపోయినటువంటి సరళ ముఖాన్ని చూడగానే జాలి కలిగింది మాధవకి. బాగా చదువుతున్నావా? ఆదరంగా అడిగాడు. ఇంకా 2 నెలలుగా పరీక్షలు, శ్రద్ధగా చదువుతున్నాను. క్లాస్ తెచ్చుకోవాలి. నీకు తప్పకుండా క్లాస్ వస్తుందిలే. థ్యాంక్ యూ. నీతో కొన్ని సంగతులు చెప్పాలి సరళ. అదేమిటి అంత గంభీరంగా మొహం పెట్టావు? ఇప్పుడు ఏ సంగతులు వద్దు బాబు, ముందు చదువుకోవాలి. పరీక్షల ముందు సంగతుల మీదకి మనసులు మళ్లించలేను.
పరీక్షలు అయ్యాక చెబుదు కానీ ఎంతసేపైనా వింటాను. ఇంకా 2 నెలలేగా. అతను చెప్పబోయేది తమ వివాహం విషయమే అని ఊహించుకున్న సరళ చిలిపి నవ్వుతూ అంది. సరళ అనుకోవటంలో వింతలేదు. అంతకుముందు వివాహ ప్రస్తావన లేకుండా మాధవ ఏనాడు సరళతో సంభాషించలేదు. మాధవ ఆలోచనల్లో పడిపోయాడు. నిజమే, సరళకి ఇంకా 2 నెలల్లో పరీక్షలు. ఇప్పుడే తన వివాహం గురించి చెప్తే ఏ విధంగా తీసుకుంటుందో. మనసును క్షోభ పెట్టుకుని పరీక్షలు పాడు చేసుకుంటే సంవత్సరం చదివిన చదువు అంతా వృధా అయిపోతుంది. పోనీ పరీక్షలు అయిపోయాక చెప్పచ్చు. ఏమిటా దీర్ఘాలోచన? ఏమైనా సరదా కబుర్లు చెప్పు. ఏమున్నాయి, నువ్వు చదువుకో. చదువుతాలే, దగ్గర 10 రోజుల నుంచి నిన్ను చూడలేదు. నాకెలా ఉందనుకున్నావు? భావనలో ఎప్పుడు నిన్ను నాలోనే ఉంచుకోగలను అనుకో. అయినా ప్రత్యక్షంగా నిన్ను చూడకుండా ఒక్కరోజు గడిచినా నేను భరించలేను. రోజులు లెక్క పెట్టుకుంటున్నాను ఎప్పుడొస్తావా అని. నిన్ను చూడకుండా, నీతో కబుర్లు చెప్పకుండా చదువుకోగలనని అనుకుంటున్నావా? ఇంత మాత్రంలో చదువేం పాడుగాదిలే. అయినా సరే అంత నిగ్రహం నాకు లేదు బాబు. తన్మయత్వంతో తనను చూస్తూ అమాయకంగా చెప్పుకుపోతున్న సరళ మాటలు వింటుంటే మాధవ మనస్సు ఏదో వేదనతో మూలిగింది. నువ్వేదో మారిపోయావు. మాధవ ముఖంలోకి చూస్తూ నవ్వుతూ అంది సరళ. మారానా? ఏమో, మార్పు ప్రకృతి సహజం కదా అన్నాను. బాగుంది, అయితే ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటావా? గతుక్కుమన్నాడు మాధవ. సరిగ్గా జానకి కూడా ఇలాగే అడిగింది. దానికి సరైన సంజాషి దొరకటం లేదు తనకి. ఎప్పుడూ మారకపోవచ్చు. ఏదైనా బలమైన అనుభూతి మనుషుల్ని మార్చచ్చు. ఆ మార్పు స్థిరంగా నిలిచిపోవచ్చు. ఇదంతా అనుభవం మీద కానీ అర్థం కాదు. ఓహో, అంత అనుభవం తమరికి ఏమొచ్చిందో. అయినా ఈ వేదాంతం అంతా ఎక్కడ నేర్చావు బాబు? అది సరే కానీ మీ ఊరి నుంచి నాకేం తెచ్చావు? ఇంకా సంపెంగ పువ్వులు నాయి నాకు ఇవ్వవే? నీ అంతటి నువ్వే తెచ్చి నా తలలో పెడతావని నేను దాని నుంచి ఎదురు చూస్తున్నాను. వెలవెలపోయాడు మాధవ. సరళకు ఆకు సంపెంగలంటే చాలా ఇష్టం. తమ ఊరి నుంచి ఎప్పుడొచ్చినా సరళ కోసం సంపెంగలు తేవటం ఇంతవరకు ఎన్నడూ మర్చిపోలేదు. వెలవెలపోయిన మాధవను చూసి సరళ ముఖం పాలిపోయింది. మాధవ ముఖంలోకి చూస్తూ కంపిత స్వరంతో అంది. తేలేదా? మర్చిపోయావా? కాదు, మర్చిపోలేదు. నీ సరళను నువ్వు మర్చిపోలేవు. చెప్పు, నన్ను మర్చిపోలేదని చెప్పు. భగవాన్, దీన్ని నేను భరించలేను. మాధవను అల్లేసుకుని ఏడ్చేసింది సరళ. అప్రయత్నంగా సరళ వీపు నిమిరి బొజ్జగించాడు మాధవ. చిచి, నిన్ను మర్చిపోవడం ఏంటి సరళ? హడావిడిగా ప్రయాణమై వచ్చేశాను. ఆ సందట్లో పువ్వులు కోయించలేకపోయాను. రైల్లో ఎక్కినప్పుడు నుండి పువ్వులు తేలేకపోయాననే బాధపడుతూనే ఉన్నాను. సరళ కళ్ళు తుడుచుకుని మాధవ ముఖంలోకి చూసింది. పోనీలే, నువ్వు బాధపడుతున్నావుగా. ఎప్పుడు తెచ్చే పూల కన్నా ఇప్పుడు నువ్వు పడుతున్న బాధే అందంగా ఉంది. కానీ ఇంకా బాధపడకు. నువ్వు అలా ముఖం ముడుచు కూర్చుంటే నేను సహించలేను. నవ్వేయి. అది అలా నవ్వాలి. అమ్మయ్య, ఎంత హడలు కొట్టేశావు. గుండెలు పగిలిపోయాయి. ఇంక నేను పెడతాను. చదువుకోవాలి. రేపు వస్తాను. ఎందుకు రేపు రావటం? చదువు పాడవదో? ఇంకోసారి ఈ ధోరణిలో మాట్లాడితే లెంపలు వాయిస్తాను. నీ దర్శనం అయ్యాకే చదువైనా పరీక్షలైనా అని చెప్పానా లేదా? మృదువుగా మాధవ లెంపలు తట్టి నవ్వి వెళ్ళిపోయింది సరళ. ఈ నవ్వుల పిల్ల జీవితంలో తాను చిమ్మబోయే చీకట్ల గురించి ఆలోచిస్తూ వణికిపోయాడు మాధవ. మోహన్ కూడా మాధవ పనిచేస్తున్న కాలేజీలోనే లెక్చరర్. ఒకరోజు మోహన్ ఆహ్వానం మీద మోహన్ ఇంటికి టీకి వెళ్ళాడు మాధవ. మోహన్ బీఎస్సీలో ఉన్న తన చెల్లెలు సరళను పరిచయం చేశాడు మాధవకి. ఆకర్షణీయమైనటువంటి కళ్ళతో చురుగ్గా ఉన్న సరళ మాధవ చూపులను ఆకట్టుకోగలిగింది. ఆ తర్వాత మోహన్ మరి 2-3 సార్లు టీకి ఆహ్వానించాడు. మోహన్ మాధవలతో పాటు సరళ కూడా కూర్చుని కబుర్లు చెప్పేది. ఒకరోజు మాటల సందిట్లో సరళ, నా కెమిస్ట్రీ సరిగా రావటం లేదు, దానిలోనే డౌట్గా ఉంది అంది. నా సబ్జెక్ట్ కెమిస్ట్రీయే, మీకు కావాలంటే నేను సాయం చేయగలను అన్నాడు మాధవ. బ్రతికించావోయ్, రేపటి నుంచి నీకు వీలైతే ఒక అరగంట దీనికి ట్యూషన్ చెప్పు. ట్యూషన్ ఫీజు తీసుకుంది కానిలే అన్నాడు మోహన్. ఆ మాట అన్నావంటే రేపటి నుంచి అసలు మీ ఇంటికే రాను అని కోపం అభినయిస్తూ అన్నాడు మాధవ. అంతా నీ ఇష్టమే, మిగిలిన విషయాల తర్వాత ఆలోచిద్దాం, ముందు ఆ కెమిస్ట్రీ సంగతి చూడు తేలిగ్గా నవ్వేశాడు మోహన్. మొదట వారం రోజులు కేవలం కెమిస్ట్రీ పాఠాలే సాగాయి సరళ మాధవుల మధ్య. ఆ రోజు మాధవ వచ్చి కెమిస్ట్రీ పుస్తకం తెరవబోతుంటే, అబ్బా ఇవాళ పాఠం వద్దు మాస్టారు, తలనొప్పిగా ఉంది అంది సరళ బద్ధకంగా. మాధవ పుస్తకం మూసేసి లేవబోయాడు. కూర్చోండి, అప్పుడే వెళ్ళిపోతారా? ఇప్పుడేగా వచ్చారు. పాఠం వద్దన్నారుగా, వెళ్ళిపోమని లేదుగా, మరేం చేయను? ఇంకేమైనా నేర్పించండి. ఇంకా నీకెందులో డౌటు?
ఆశ్చర్యంగా అడిగాడు మాధవ. సరళ అదోలా నవ్వింది. క్లాస్ పాఠాలకు కాక నేర్పవలసినవేమీ ఉండవా? అప్పటికి మాధవికి అర్థమైంది. అతని గుండె జల్లుమంది. అతనికి సరళలో ఆకర్షణ లేకపోలేదు, కానీ అంతవరకు స్థిరమైన అభిప్రాయానికి రాలేదు. నీకు తెలియనివైతే కదా నేను నేర్పటం, సరళ కళ్ళల్లో చూస్తూ అన్నాడు. సరళ కళ్ళు వాలిపోయాయి. పెదవులపై చిరునవ్వు విరిసింది. నాకన్నీ ఎలా తెలుస్తాయి అంది అమాయకంగా. అతను ఏం మాట్లాడుతున్నారో అర్థం కానట్టు. ఆ అమాయకత్వపు అభినయం మరింత ఆకర్షించింది మాధవని. సరే, ఏమిటి తెలుసో చెప్పు, ఏం తెలుసుకోవాలనుందో అడుగు అన్నాడు కవ్విస్తున్నట్టు. కొంచెంసేపటి వరకు సరళ ఏం మాట్లాడలేకపోయింది. అడగమే అని రెట్టించాడు మళ్ళీ. నాన్న అడిగి తెలుసుకుని ఏం చెప్తారు మీరు చెప్పవలసింది ఏంటో మీరే అర్థం చేసుకుని చెప్పాలి. కానీ ఆ వెక్కిరింత మాధవను గిరిగింతలు పెడుతూ ఊపేసింది. సరళ తనతో చనువుగా ఉండడాన్ని మోహన్, సరళ తల్లిదండ్రులు కూడా హర్షిస్తున్నారని అర్థం చేసుకున్నాడు మాధవ. ఈ రోజుల్లో మధ్యతరగతి కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లి పెద్ద సమస్య అయిపోయింది. సరళ, మాధవులు ప్రేమించి పెళ్లి చేసుకుంటే మంచిదే అన్న అభిప్రాయంలో ఉండి సరళను గట్టిగా మందలించలేదు తల్లిదండ్రులు. తల్లి మాత్రం 1-10 సార్లు నీ హద్దుల్లో నువ్వుండు అని హెచ్చరించడమే కాక ఎంత స్వేచ్ఛ ఇచ్చినా ఒక కంట కనిపెడుతూనే ఉంది. సరళ చేతిలో పుస్తకం అందుకుంటున్నప్పుడు సరళ చేతి వేళ్ళు తగిలి శరీరం పులకించిన, సరళ కళ్ళల్లో చిందులాడే చిలిపితనం రక్తాన్ని ఉరకలెత్తించిన, సరళ పెంకి చిరునవ్వులు మా నరాలను తొందర చేసిన, తమను ఇంకొకరు కనిపెట్టి చూస్తున్నారనే దృష్టితో చచ్చినట్టు బుద్ధిగా ఉండేవాడు మాధవ. కాలేజీకి ఇంకా టైం ఉంది. ఈరోజు పాఠం చూసుకుంటున్నాడు. తలుపు చప్పుడైతే తలెత్తి చూశాడు. సరళ వణికిపోతూ ఒక చేత్తో తలుపు పట్టుకొని నిల్చునుంది. సరళ అన్నాడు ఆశ్చర్యంగా. అంత ఆశ్చర్యపోతే పారిపోలేను, మూతి ముడుచుకుంటూ అంది సరళ. ఎందుకొచ్చావు? తెలిసిన విషయాన్ని అడగడం ఎందుకు? మాధవ క్షణకాలం సరళ ముఖంలోకి చూసి చేతిలో పుస్తకం మోసి సరళ దగ్గరికి వచ్చాడు. చటుక్కున సరళ చేయి పట్టుకుని లోపలికి లాగి తలుపులు వేసి సరళను గాఢంగా కౌగిలించుకున్నాడు. ఆర్తితో అతనిని అల్లేసుకుందామె. ఎవరు అందించారో ఎవరు అందుకున్నారో ఎవరికీ అర్థం కాకుండానే వారి పెదవులు ఒకదానికొకటి అందుకున్నాయి. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను సరళ అన్నాడు సరళతో మాధవ. మాధవ గుండెల్లో తలదాచుకుంది సరళ. మిమ్మల్ని చేసుకోలేకపోతే నేను అసలు పెళ్ళే చేసుకోను. ఇంకొక సంవత్సరం నా చదువు పూర్తయ్యాక అపూర్వమైన సంతృప్తితో కళ్ళు మెరుస్తూ ఉండగా మధ్యలో ఆపేసింది. ఆ మెరిసే కళ్ళను ఆప్యాయంగా ముద్దాడాడు మాధవ. ఆనాటి నుంచి సరళ అప్పుడప్పుడు మాధవ దగ్గరికి వస్తూనే ఉంది. అల్లరి కబుర్లతో, చిలిపి వేళాకోళాలతో, బావిని గురించిన బంగారు కలలతో కాలం పరిగెట్టేసింది. ఇంత దృఢంగా అల్లుకున్న బంధాన్ని తెగ్గొట్టగలడా? సరళ మనసును నొప్పి కలగకుండా జానకికి అన్యాయం చేయకుండా చూడగలడా? తన జానకిని సరళకి ఎలా పరిచయం చేయాలి? ఆలోచనలతో మనసు వేగిపోతుంటే చికాగ్గా లేచి గదికి తాళం వేసి సినిమాకు బయలుదేరాడు మాధవ. ఉత్తరమైనా రాయకుండా అకస్మాత్తుగా వచ్చిన కుసుమను చూసి తెల్లబోయింది జానకి. ఎందుకలా బిత్తరపై చూస్తావు? నీకోసం బెంగ పెట్టుకుని వచ్చేశాను అని అంది. జానకిని కౌగిలించుకుని పకపకా నవ్వింది కుసుమ. కాత్యాయని కుసుమను సాదరంగా ఆహ్వానించింది. స్నానము భోజనం అయ్యాక తన గదిగా వాడుకుంటున్న మాధవ లైబ్రరీ గదిలోకి కుసుమను తీసుకెళ్ళి ఇప్పుడు చెప్పేందుకు వచ్చావో అంది. కుసుమ అలిగినట్టు బొంగమూతి పెట్టింది. సిగ్గులేక సంజాయిషి అడుగుతున్నావా? నీకే అందాల రాకుమారుణ్ణి చేపట్టి ఆనందాల్లో తేలుతున్నావు. మధ్య ఏం తోచక చస్తున్నదాన్ని నేను. ఏదో ఒక్కసారి చూసిపోదామని వస్తే ఎందుకు వచ్చావని నిలదీస్తావే? ఎందుకంట ఏడుపు? మీ ఆయన ఊళ్ళో లేనప్పుడేగా వచ్చాను. జానకి ఫకాలను నవ్వేసింది. నువ్వు 1,00,000 చెప్పు, 1,00,000 చెప్పు, కారణం లేకుండా నువ్వు ఇల్లు కదిలావంటే నేను చస్తే నమ్మను. ఎలాగో నమ్మటం లేదు కనుక నిజం చెప్పేస్తా. నాకు మెడ్రాస్లో ఉద్యోగం దొరికింది. వెళ్తూ వెళ్తూ నేను చూసిపోదామని వచ్చాను. మరి ఆ సంగతి చెప్పమే, ఎంత సంతోషంగా ఉందనుకున్నావు? అప్పుడే ఉద్యోగస్తురాలు కూడా అయిపోయావు. ఏం ఉద్యోగం? కంపెనీలో స్టెనో. అదేమిటే, ఆ కంపెనీలో రిట్రెచ్మెంట్ వద్ద వచ్చి చాలామంది ఉద్యోగాలు పోయాయని విన్నానే. నీకు కొత్తగా ఉద్యోగం ఎలా వచ్చింది? నా ఫోటో కూడా దరఖాస్తుతో పాటు పంపడం వల్ల వచ్చింది. అది అంతేలే, బహుశా రిట్రెచ్మెంట్ వల్ల తీసేసిన ఎవరు ఉద్యోగం నాకు ఇచ్చుంటారు. ఎంత అన్యాయం! నేను అనుకున్నాలే కాసేపు అన్యాయం అని, కానీ ఉద్యోగంలో మాత్రం చేరుతున్నాను. నేను చేరకపోతే మరొకరు చేరతారు. జరిగే అన్యాయం ఎలాగూ జరుగుతుంది. మధ్యలో నేనెందుకు నష్టపోవాలి? జానకి ఏం మాట్లాడలేకపోయింది. అలా చిచ్చుబుడ్డి మొహం పెట్టకో. మన సమాజం మొత్తం ఒక విచిత్రమైన పద్ధతిలో పరిగెడుతోంది. కొన్ని విలువలు పడిపోతున్నాయి, కొన్ని విలువలు గుర్తింపబడుతున్నాయి, కొన్ని అవకాశాలు వస్తున్నాయి, కొన్ని ప్రమాదాలకు గురవుతున్నాయి. స్త్రీల పరిస్థితి మరీ విచిత్రంగా ఉంది.
ఇంతకుముందు అంతా వంటింట్లో బంధించబడి ఒక్కసారిగా గాలి వెలుతురు లేకుండా మధ్యకు వచ్చిన మనం ఉక్కిరి బిక్కిరం అయిపోతున్నాం. వెనకటి స్త్రీల కన్నా మనకి ఎన్నో సదుపాయాలు సమకూరాయి, ఎంతో రక్షణ కల్పించబడింది. అదే సమయంలో మన వెనకటి తరం వాళ్లకు లేని క్లిష్ట సమస్యలు అనేకం మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉన్న అవకాశాలను ఆయుధాలుగా అందుకుని సమస్యలను ఎదిరించడమే మనం చేయవలసిన పని. అలా చేయటానికే నేను నిశ్చయించుకున్నాను. జీవితానికి భయపడి కలలలోకి పారిపోను, వినయంగా తలొగ్గి దానికి లొంగిపోను. జీవితంలో దెబ్బలాడి జీవితాన్ని నాకు కావలసిన విధంగా మలుచుకు తీరుతాను. ముఖమంతా ఎర్రగా అయిపోగా ఉద్రేకంగా అంది. అభిమానంగా కుసుమ చెక్కిళ్ళు నిమిరింది జానకి. నువ్వు తప్పక సాధిస్తావు. స్వార్థపరతతోనూ కాపట్యతోనూ జీవితాన్ని స్వాధీనం చేసుకునే వాళ్ళు కొందరున్నారు. నువ్వు అలాంటి దానివి కావు. విశాల హృదయంతో సరళ ప్రవర్తనతో కొన్ని విలువల దృష్టిలో ఉంచుకుని జీవితాన్ని నీ అదుపులోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నావు. నువ్వు తప్పకుండా జయిస్తావు. కుసుమ జానకి చేతిని ఆప్యాయంగా తన చేతిలోకి తీసుకుని మృదువుగా నొక్కింది. నన్ను పూర్తిగా అర్థం చేసుకోగలిగిన దానివి నువ్వు ఒక్కదానివి ఉన్నావు. ఈ బలం నాకు చాలు. ఆ సాయంత్రం జానకి కుసుమను వెంటబెట్టుకుని తన తోటలన్నీ చూపించింది. అదృష్టవంతురాలు జానకి. రూపము, ఐశ్వర్యము, గుణము కలిగిన యువకుడు భర్తగా దొరికాడు నీకు, సంతృప్తిగా అంది కుసుమ. అప్రయత్నంగా జానకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తెల్లబోయి చూసింది కమల. జానకి అంది కుసుమ ఆశ్చర్యంగా. చటుక్కున జానకి కుసుమ ఒళ్ళో తల వంచి వెక్కి ఏడ్చేసింది. నిర్గాంతపోయింది కుసుమ. ఏం మాట్లాడకుండా జానకి తల నిమురుతూ కూర్చుంది. కొంతసేపటికి తాను సమ్మాలించుకుని కుసుమ ఒంట్లోంచి తలెత్తి కళ్ళు తుడుచుకుంది. కుసుమ జానకి చుట్టూ చెయ్యేసి దగ్గరగా ఒత్తుకొని, నాకు చెప్పు, ఏమిటి ఆవేదన? ఎవరికైనా చెప్పుకుంటే కాస్త హృదయభారం తగ్గుతుంది అంది ఆర్ద్రంగా. ఏం లేదు వణుకుతున్న గొంతుతో అంది జానకి. కుసుమ జానకి మొహంలోకి సూటిగా చూసింది. కానీ మనం బంధుత్వం మాట ఎలా ఉన్నా మనం మంచి స్నేహితులం కదూ. స్నేహితులం మాత్రమేనా? ఈ లోకంలో నా అని చెప్పుకోదగ్గ వ్యక్తులు ఎవరైనా ఉంటే అది నువ్వే. నా కష్ట సుఖాలు నీకు కాకెవరికి చెప్పుకుంటాను? నా కోసం కన్న తల్లిని కూడా ఎదిరించడానికి సిద్ధపడ్డ నీ ప్రేమ నేను బ్రతికుండగా మర్చిపోగలనా? కానీ ఇప్పుడు నా సంగతి ఏమిటో నాకే తెలియని అయోమయంలో ఉన్నాను. ఇంకా కొన్ని రోజులు గడిచిపోయాక కానీ నా స్థితి నాకే స్పష్టంగా తెలియదు. అప్పుడు చెప్తాను నీకు వివరంగా. సరే, నీ ఇష్టం. ఇంతకీ నువ్వు నేను ఊహిస్తున్నంత సౌఖ్యంగా లేవన్నమాట. భారంగా నిట్టూర్చింది కుసుమ. కొంతసేపు తోటలో తిరిగాక లోపలికి వచ్చారు. ఆ మర్నాడే ప్రయాణం అయింది కుసుమ. కార్త్యాయని జానకి చేత కుసుమకు బొట్టు పెట్టించింది. కూతురి కొత్త చీర, జాకెట్ గుడ్డ పెట్టించింది. కుసుమ మర్యాదకు వద్దని వారిస్తూనే, ఇంటికొచ్చిన కన్నెపిల్లను ఉత్త చేతులతో పంపమంటావా అని మృదువుగా మందలించింది. మా మాధవ అక్కడే ఉన్నాడు, ఎప్పుడైనా కనిపిస్తే అడిగానని చెప్పు. తప్పకుండా, ఆయన దగ్గరికి వెళ్ళి మీ క్షేమ సమాచారాలు తెలియజేస్తాను అని కార్త్యాయనికి నమస్కారం చేసి జానకిని కౌగిలించుకుని పాలేరు తెచ్చిన బండిలో ఎక్కి కూర్చుంది కుసుమ. మరి ఇవాటికి మనం ఇక్కడితో ఆపుదాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.